చేస్తారు అక్కడ కూర్చుని. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆ స్థాయి అధికారులు వెళ్తున్నారు అంటే కొన్ని సమస్యలు స్పాట్ లో పరిష్కారం అవుతాయేమో. ఇదివరకు కూడా జరిగినాయి కదా ఇట్లాంటి. ఏం పరిష్కారం అవుతాయి? నాకు ఇది రోడ్డు కావాలా, రోడ్డు లేదు, కలెక్టర్ వేస్తాడా? మళ్ళీ అది మున్సిపాలిటీ తీర్మానం చేయాలి, పంచాయతీ తీర్మానం చేయాలి, బడ్జెట్ రావాలి. వాళ్ళ అధికారి ద్వారా ఏంటి పరిష్కారం వద్దు, సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాడు, అయ్యే కదా. లేదంటే రేషన్ కార్డు రాలేదనో, పింఛన్ రాలేదనో అయ్యే మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ మీద ఆధారపడి ఉంటాయి. ఇదివరకు అది కరెక్ట్, అధికారులు రోడ్డెక్కితే వాళ్ళ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని. ఇప్పుడు అధికారుల మీద పెత్తనం రాజకీయ ప్రభుత్వం కదా మనం. ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కదా. పొలిటికల్ గవర్నెన్స్ లో ఫైనల్ గా అధికారి చేతికి ఏ పవర్ లేకుండా చేశాం కదా. ఇప్పుడు అధికారి కాగితం తీసుకొచ్చుకుని మళ్ళీ ఎమ్మెల్యేని బతిన్లాడుకోవాలా? అతను ఎందుకు బతిన్లాడతాడు? తన జీతం దానికి వస్తుంది, ఇదిగో ఈ ఫీడ్బ్యాక్ అని మొహాన్ పడేస్తాడు కాపీ. అంతే. ఏం చేసుకుంటారు అది? దానికి మళ్ళీ ఇదంతా కూడా చంద్రబాబు గారు సమీక్షిస్తారు, అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇదంతా. దాంట్లో కొన్నిసార్లు మందలిస్తాడు, మీ కలెక్టర్లయా, మీ ఐఏఎస్లకి బుర్ర లేదా, అది ఇది అని తిడతారు. చంద్రబాబు ఎదురుగుండా కుప్పిగంతులేస్తే కుదరదని తేల్చేశారంటూ జ్యోతిలో ఈనాడులో రాసుకొస్తారు. అంతకు మించి ఏముండదు ఇట్లలో. ఇదంతా ఏంటంటే ఒక భ్రమలలో బ్రతకడం, అంతకు మించి ఏముండదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి నిజంగా అయితే, పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఏమా మీకు ఏ సంక్షేమం అక్కర్లేదు కదా,